హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజ్యోతి బ్యూటిఫుల్ హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా 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 బాగున్నానండి. ఇంక ఇదైతే ఆఫ్టర్నూన్ టైం అన్నమాట. ఈరోజు ఏంటంటే మార్నింగ్ నుంచి కూడా వెదర్ చల్లగా ఉందండి. మబ్బు వచ్చింది, నైట్ అయితే ఫుల్గా వర్షం పడింది. ఇంకా మనకి వర్షాకాల సూచనలు అయితే కనిపిస్తున్నాయి లేండి. ఇప్పుడైతే బాగుందండి. అంటే ఒక్కసారిగా ఇంత ఎండల నుండి వర్షం పడేసరికి అసలు ఎంత ప్రశాంతంగా ఉందో. ఇంక ఇదైతే ఆఫ్టర్నూన్ టైం అండి. టైం అయితే 12:30 అట్లా అవుతుంది కావచ్చు. ఇంక ఇక్కడ మొక్కలు ఏంటంటేనండి, ఎండలకి చూసారా ఎలా అయిపోయాయి, చెట్లకున్న పూలు అల్లిపోయాయి, వాటి ఆకులు అలా అయిపోయాయి అన్నమాట. ఇంక ఇక్కడైతే మా తులసమ్మ అండి, ఎంత బాగుందో. ఇప్పుడైతే మంచిగా అవుతుందండి. అంటే డైలీ వాటర్ వేస్తాము. ఇంకా దానికి తోడు ఇంక ఇప్పుడు వర్షాలు కూడా స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇంకా తీసేద్దామన్న తులసమ్మ కూడా మంచిగా నిగనిగా అయిపోయిందండి. అంటే మళ్ళీ కొత్తగా ఇగురు రావడము, మళ్ళీ ఆకులు పూత రావడం అట్లా ఉందన్నమాట. ఇంకా తులసమ్మ చెట్టు అయితే బాగుందండి. ఇంకా తీసేయను. అదే చెట్టుకి ఇంకా చక్కగా నీళ్లు వేసి ఏదైనా ఎరువు వేసి మంచిగా గ్రోత్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంక ఇదైతే మా ఇంటి ముందు చూడండి, ఇంకెంత బాగుందంటేనండి, చుట్టూ చెట్లు, ఎదురుగా టెంపుల్, అలాగే పక్కకి ఇలా పొలాలు ఉంటాయన్నమాట. చాలా బాగుందండి వెదర్ అయితే. ఇంకా ఈవినింగ్ టైం అయినా మార్నింగ్ టైం అయినా ఇలా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కాసేపు బయట చూస్తూ ఉంటే ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నమాట. ఇంక ఇక్కడైతే నేను ఇంకా మార్నింగ్ టిఫిన్ చేసేసాము. ఇంకా ఇప్పుడు ఏంటంటే బెండకాయ కర్రీ చేశానండి. బెండకాయ కర్రీ ఏంటంటే మా అబ్బాయికి మరీ పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. మా పాపకి అంటే పిచ్చి, బెండకాయ అంటే డైలీ అయినా తింటుంది. వీడికి ఏంటంటే ఇంకా అప్పుడప్పుడు తినాలనిపించదు అన్నమాట. వాడికి నచ్చిన విధంగా కర్రీ కుదిరింది అనుకోండి తింటాడు. కొంచెం అటు ఇటుగా మారితే మాత్రం అస్సలు తినరన్నమాట. కానీ ఎప్పుడు ఒకేలాగా కుదరవు కదా అండి కర్రీస్. ఇంకా వానికి తినాలనిపించట్లేదు అని అన్నాడన్నమాట. ఇంకా నాకు తెలుసు వాడికి నచ్చలేదంటే వాడు ఇంకా కడుపు నిండా తినడు, నాకు అర్థమైపోయి. ఇంక ఇక్కడైతే నేను వాడి కోసం చాలా సింపుల్గా ఎగ్ కర్రీ చేస్తున్నానండి. ఉప్పు కారం ఎగ్ అంతే అండి, ఇందులో ఏమీ వేయను. ఇంకేంటంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇట్లాంటివి ఏమీ ఉండవండి. చాలా సింపుల్గా ఇలా ఎగ్స్ అయితే కొట్టేసి ఇంకా అందులో ఉప్పు కారం మసాలా ఇవి మాత్రమే వేసుకుంటానన్నమాట. బాగుంటుందండి టేస్ట్ మాత్రం. అంటే ఇంట్లో మనకి కర్రీ లేనప్పుడు, ఎటైనా బయటికి వెళ్ళొచ్చినప్పుడు, ఇంకా అప్పటికప్పుడు ఆకలి ఎక్కువగా ఉండి తినాలనిపించినప్పుడు ఫాస్ట్గా చేసుకునే వంట ఏదైనా ఉంది అంటే అండి ఇంకా ఈ ఎగ్ అండి. అంటే నాన్ వెజ్ తినేవాళ్ళు, అలాగే ఇంకా మనకి నాన్ వెజ్ తినే రోజు కుదిరినప్పుడు మాత్రం ఇలా సింపుల్గా చేసుకోవాలన్నమాట. ఇంకా వాడు వెళ్ళి ఒక 2 ఎగ్స్ తీసుకురమ్మంటే ఇంకా ఫుల్ 6 ఏమో తీసుకొచ్చారు, చేయమన్నాడు అన్నమాట. ఇట్లా వాడికి నచ్చుతుంది, ఇష్టం. మళ్ళీ ఇంకా ఇంకా మనం కూడా తింటాంలేండి, వాడు ఒక్కడే ఏం కాదు. ఇలా చేసే కర్రీ సింపుల్గా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇంకెక్కడైతే మా అబ్బాయిని కూడా ఇంకా వాడిని చూడమంటున్నాను. ప్రజెంట్ దగ్గరే ఉన్నాడన్నమాట, వీడియోలో కనిపించట్లేదు. ఎందుకంటే ఇంకెప్పుడైనా చేసుకోవచ్చు కదా పిల్లలకి. ఇలా ఈజీగా రెడీ అయిపోయే రెసిపీస్ అయితే నేర్పించాలండి. మా పాపకు వచ్చులేండి, పాపతో ఇబ్బంది ఏం లేదు. కానీ అప్పుడప్పుడు వీడిని కూడా చూసి నేర్చుకోమంటానన్నమాట. అంటే మనకి చేసే ఓపిక ఉన్నా లేకపోయినా ఇంకా మగ పిల్లలైనా కూడా నేర్చుకోవాలి కదా, తప్పేముందిలేండి. సో ఇంకా మా బాబుకైతే చెప్తున్నాను, ఇంతే నాన్న, ఏం లేదు, జస్ట్ ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనకి ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ ఆయిల్లో కొట్టేసి ఆ తర్వాత కొంచెం ఒక 2 మినిట్స్ ఆయిల్లోనే ఉండనివ్వాలి. ఆ తర్వాత పైనుంచి ఇలా ఉప్పు కారం మసాలా అన్నమాట. మసాలా అంటే ధనియాలు, ఇంతకుముందు నేను పొడి చేసుకున్నాను కదా ధనియాలు, అందులో కొంచెం జీలకర్ర, కొన్ని మెంతులు, అలాగే లవంగాలు, యాలకులు, కొన్ని మిరియాలు ఇలా వేసి అవి కొంచెం ఫ్రై చేసి నేను వాటిని పొడి చేసుకున్నాను అన్నమాట. ఇలా ఏవైనా ఎగ్ కర్రీలోకి మసాలా కర్రీ ఇట్లా చేసినప్పుడు వేయడానికి బాగుంటుంది అన్నమాట టేస్ట్. ఇంకా వాడికి చెప్తూ నేను చేస్తున్నానండి. చూసారా, ఇంతేనండి. అవి వేసిన తర్వాత ఇలా కలుపుతూ ఉండాలి. చాలా తొందరగా రెడీ అవుతుంది. ఇంకా టేస్ట్ మాత్రం ఇంకా వేరే లెవెల్ అండి, అసలు చెప్పే పనే లేదు. మనము ప్లేట్లో పెట్టుకున్న అన్నం అయితే వదిలిపెట్టకుండా మొత్తం తినేస్తామన్నమాట, అంత బాగుంటుంది. ఇందులో నుంచి పిల్లలు వేరడం లాంటివి ఏమీ ఉండవన్నమాట. అంటే పచ్చిమిరపకాయలు తీసేయడము, టమాటా ముక్కలు తీసేయడము అట్లా చేస్తూ ఉంటారు కదా చిన్నపిల్లలైనా, కొంతమంది పెద్ద పిల్లలైనా కూడా. ఇంక ఇట్లా చేసుకుంటే మాత్రం ఏమి తీయరు, మనకి నిమిషంలో వంట అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. సో ఇంతేనండి, చాలా బాగుందన్నమాట. వాడికైతే బాగా నచ్చింది.
ఇంకా వాడికి ఆఫ్టర్నూన్ టైం తినేసాడు. ఇంకా మిగిలితే వాడి కోసం సపరేట్గా ఉంచేసానన్నమాట, వాడికి ఇష్టం కదా అనేసి. సో మొత్తం మీద ఇంకా మా లంచ్ అయితే అయిపోయిందన్నమాట. ఇంకా నేను మా వారైతే బెండకాయతో తినేసామండి. అంటే వాడికి బెండకాయ ఫ్రై ఇష్టం అన్నమాట, బెండకాయ చారు లాగా చేస్తే అస్సలు తినడండి. ఇంకా మాకేంటంటే బెండకాయ చారు చాలా రోజులైందన్నమాట తినక. ఈ మధ్య ఏంటంటే ఎక్కువగా ఫ్రై లాంటివి తినేసరికి ఈరోజు నార్మల్గా బెండకాయ ఫ్రై చారులాగా చేద్దామని చేశాను. కానీ ఇంకా వాడి కోసం అయితే ఎగ్ చేశానులేండి. ఇంక ఇక్కడైతే నేను ఈవినింగ్ టైం అండి, నేను ఇంకా కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా నాకు తోమాల్సిన గిన్నెలు కూడా సింక్లో ఉన్నాయి. ఇంక ఇక్కడ ఏంటంటే ముందు మనకి ఇక్కడ ఇట్లా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ పెట్టుకున్నాం కదా చిన్న చిన్నవి డెకరేషన్గా, వాటి దగ్గర కూడా అంటే విండో దగ్గర కూడా గ్రానైట్ ఉంటుందండి, అదంతా కూడా తుడిచేసానన్నమాట. ఇంకా వాటిపైన ఉన్న మొక్కలను అయితే నేను 1 వీక్ ఒకసారి క్లీన్ చేస్తానండి. నన్ను ఒకరు అడిగారన్నమాట, అక్కడున్న అట్లాంటి డెకరేషన్ ప్లాంట్స్ ఉన్నాయి కదా, మీరు వాటిని ఎట్లా క్లీన్ చేసుకుంటారు, ఆయిల్ మరకలు లాంటి పడవా అంటారు. పడతావండి, పడకుండా ఎలా ఉంటావు, ఎందుకంటే దాని దగ్గరే కదా మనకి స్టవ్ ఉంది, మనకి విండో దగ్గరే కాబట్టి పడతాయి, కొంచెం అక్కడక్కడ చుక్కల్లాగా పడతాయి. వాటిని ఏంటంటే నేను 1 వీక్ ఒకసారి కొంచెం అంటే నార్మల్గా కొంచెం ఏమంటారు గోరువెచ్చగా కంటే ఎక్కువ కొంచెం హీట్ వాటర్, ఆ వాటర్లో వీటిని కొంచెం అందులో లిక్విడ్ వేసి మొక్కలను అయితే అందులో వేస్తానండి. అందులో వేసి ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ అలా వదిలేసామనుకోండి, వాటికి ఉన్న మరకలు మురికి అంతా పోయి అక్కడున్న వైట్ కలర్ ఫ్లవర్స్ లాంటివి కనిపిస్తున్నాయి కదా, అవి కూడా తెల్లగా అయిపోతాయండి. మనం నార్మల్ వాటర్తో కడిగే కంటే కొంచెం వేడి వాటర్లో క్లీన్ చేసామనుకోండి, మనకి తొందరగా జిడ్డు లాంటివి మురికి లాంటిది అంతా పోతాయి అన్నమాట. సో నేను అలా చేస్తానన్నమాట. 1 వీక్ కాకపోయినా 10 డేస్కి ఒకసారన్నా ఇలా క్లీన్ చేసుకుంటే బాగుంటుందండి, మనకి చూడ్డానికి నీట్గా ఉంటుంది. అలా కాకుండా మన కిచెన్ కదా అండి, మనకి నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోవచ్చు. సో మనకి ఎక్కువగా ఉండేది మనమే కదా ఆడవాళ్ళమే కిచెన్లో, కాబట్టి మనకి నచ్చిన విధంగా కిచెన్ అయితే ఎలా అంటే అలా డెకరేట్ చేసుకోవచ్చు అండి. నేనైతే అలాగే అనుకుంటాను. సో ఇంకా నేనైతే కిచెన్ గ్రానైట్ అంతా స్టవ్ ఇదంతా కూడా 1కి 2 సార్లు మొత్తం నీట్గా తుడిచేస్తున్నాను అన్నమాట. ముందు ఒకసారి లిక్విడ్ వేసి తుడిచేస్తానండి, అంటే ముందు నార్మల్గా తుడిచేస్తాను, అంటే దానిపైన ఏమైనా పడుతూ ఉంటాయి కదా, అంటే అన్నం కానివ్వండి కర్రీస్ ఏవైనా ముక్కలు లాంటివి పడిపోతూ ఉంటాయి కదా, అవంతా కూడా ముందు తుడిచేసి తీసేసిన తర్వాత లిక్విడ్ వేసి తుడిచేస్తానండి. లిక్విడ్ వేసిన తర్వాత మనకి కొంచెమైనా నురగలాగా వస్తుంది, అలా వచ్చిందనుకోండి మళ్ళీ ఒకసారి క్లాత్ అంతా కూడా మళ్ళీ పిండేసి మళ్ళీ 1కి 2 సార్లు మళ్ళీ తుడుస్తానన్నమాట. అలా తుడవడం వల్ల ఏంటంటే మనకి కిచెన్ గ్రానైట్ నీట్గా ఉంటుంది, మనకి ఎలాంటి మరకలు ఉండవు. సో మనకి చీమలు కానివ్వండి ఏవి కూడా రావండి, చాలా నీట్గా ఉంటుంది. కాకపోతే నాకు ఎక్కడో పైన కబోర్డ్ సైడ్ నుంచి నల్ల చీమలు వస్తూ ఉన్నాయన్నమాట. ఇంకా వాటికి ఏదైనా ఫుడ్ దొరికిందనుకోండి ఇంకా అవి దారెంబడి వస్తూనే ఉంటాయండి. సో ఇంకా నల్ల చీమలు కాబట్టి నేను వాటిని ఏమననన్నమాట, సర్లే అనేసి వదిలేస్తాను. వాటికి ఇంకా తినే ఫుడ్ అయిపోయే వరకు వస్తూనే ఉంటాయి లేండి అవి. ఇంకా ఎర్ర చీమలు ఉన్నాయనుకోండి వాటికైతే కంపల్సరీ నేను అది బల్పం ఉంటుంది కదా లక్ష్మణ రేఖ, అది గీస్తానన్నమాట. అది గీస్తే ఇంకా ఎర్ర చీమలు అయితే తగ్గిపోతాయిలేండి. ఎందుకు అంటే నల్ల చీమలు ఏంటంటే కొంచెం మనం కదిలివగానే వెళ్ళిపోతాయి, అవి మళ్ళీ రావు అక్కడికి. కానీ ఇవాళ కాదండి, కొంచెం మనం చూడలేదంటే ఇంకా మనల్ని చంపేస్తే ఇంకా అంత ఉంటుంది అన్నమాట వాటితోటి బాధ. సో అట్లా అండి. ఇంకా నేనైతే ఇక్కడ గిన్నెలు కూడా తోమేసుకుంటున్నాను. సింక్లో మరీ ఎక్కువ ఏం లేవు, కొన్ని మాత్రమే ఉన్నాయి. ఇంకా ఇదంతా తుడిచేసుకొని అలాగే గిన్నెలు అయితే తోమేసుకుంటున్నాను. ఇంకా నేను మళ్ళీ టెర్రస్ పైనకి వెళ్ళి ఆరేసిన బట్టలు ఉన్నాయి కూడా అవి కూడా తీసుకురావాలి. ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో బట్టలు అయితే వేసి వచ్చాను. ఇంక ఇక్కడ ఈ మధ్య ఏంటంటే గిన్నెలు మార్నింగే క్లీన్ చేస్తున్నానండి, ఎందుకంటే టిఫిన్ చేయడము ఇదంతా పని ఎక్కువగా ఉంటుంది కదా. అంటే పిల్లలు ఇద్దరు ఉన్నా ఒక్కరు ఉన్నా కంపల్సరీ టిఫిన్ అయితే చేయాల్సిందే, వాళ్ళకి అలవాటు కాబట్టి ఇంకా నాకు గిన్నెలు అయితే ఎక్కువగానే ఉంటున్నాయి. కాబట్టి మార్నింగే కొన్ని క్లీన్ చేసుకుంటున్నాను, మళ్ళీ లంచ్ చేసిన గిన్నెలు మళ్ళీ ఈవినింగ్ అవి మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ తోమేసుకుంటున్నాను అన్నమాట. మళ్ళీ నైట్ తిన్న గిన్నెలు ఉంటాయి కదా అవి మళ్ళీ మార్నింగ్ టిఫిన్ చేసినవి అవి ఒకేసారి
క్లీన్ చేసుకుంటున్నాను. అంటే 2 టైమ్స్ ఒకటేసారి క్లీన్ చేసుకుంటున్నాను అన్నమాట. సో ఇలా ఉంటుంది మనకి హడావుడి. ఇంకా బాబు కూడా వెళ్తాడండి హాస్టల్కి. ఇంకొక 15 డేస్ 20 డేస్ కావచ్చు. ఆ తర్వాత ఇంకా వాడు కూడా హాస్టల్కి వెళ్ళాల్సిందే. ఇంక ఇక్కడైతే కొన్నిగా తోమేసి పక్కకు పెట్టేసి ఆ తర్వాత మళ్ళీ కడిగేస్తున్నాను అన్నమాట. అంటే అన్నీ ఒకేసారి కాకుండా. ఇంకా ఈవినింగ్ అయితే టీ తాగేసిన తర్వాతే నేను ఈ పనులన్నీ స్టార్ట్ చేసుకున్నానండి. ఇంకా టీ తాగేసామంటే మనకి ఆటోమేటిక్గా ఎనర్జీ వచ్చేస్తుంది. మనకి ఓపిక ఉన్నా లేకపోయినా వచ్చేస్తుంది అన్నమాట. సో ఇంకా ఇలా నిలబడి ఎన్ని గిన్నెలైనా తోమాలనిపిస్తుందండి. మరి అదేంటో కూర్చొని తోమామనుకోండి మనకి డ్రెస్సు తడిచినట్టు అయిపోతుంది, మళ్ళీ నడుము నొప్పి వస్తుంది, ఏంటో అర్థం కాదు. నాకైతే చాలా వరకు నిలబడి ఎంతసేపు గిన్నెలు తోమినా పెద్దగా ఇబ్బంది ఏమనిపించదండి. కూర్చొని తోమడమే కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది అన్నమాట. ఇంకా ఇంట్లో ఈ పనులు చేశాక నాకైతే ఇల్లు ఊడ్చుకోవడం కూడా ఉందండి. ఇంకా ఆ పని అయితే స్టార్ట్ చేశానన్నమాట. ఇంకా ముందే ఇల్లు ఊడ్చేద్దాం అనుకున్నాను కానీ ఇంకేంటో నాకు కిచెన్ క్లీన్ చేసేసరికి అందులో ఉన్న గిన్నెలు చూసానా, అవి క్లీన్ చేయండి ఇంకా నాకు మనసు కుదుట పడలేదన్నమాట. ముందైతే గిన్నెలన్నీ క్లీన్ చేసిన తర్వాతే ఇంకా ఊడ్చేసుకోవడము ఈ పని చేద్దామనేసి ఇంకా నేనైతే హాల్లోకి వచ్చేసానండి. ఇదంతా ఊడ్చేసుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ టైం అయితే అన్ని రూమ్స్ అయితే ఊడ్చేసాను. ఇప్పుడు ఈవినింగ్ కాబట్టి జస్ట్ నేను హాల్ కిచెన్ వరకే ఊడ్చేస్తానండి. ఎందుకంటే బెడ్రూమ్లోకి ఎక్కువగా ఏమీ వెళ్ళరు. అంటే మా బాబు వాడి రూమ్ ఉంటుంది కాబట్టి వాడు వెళ్తాడు చదువుకోవడానికి వేరే పని మీద. ఇంకా వాడు అక్కడే ఉంటాడు కానీ ఇంకా అంతా మెస్సీ ఏం చేయడండి. మగపిల్లలు అయితే చేస్తారంటారు కానీ మా వాడు అంత ఏం చేయడు. నీట్గానే ఉంది రూము కానీ ఊడవనన్నమాట. ఇంకా ఇప్పుడు ఇది టైం కూడా ఎక్కువ లేదు. టైం కూడా ఇప్పుడు 5:30 ఏమవుతుందండి. అందుకే నేను ఫాస్ట్గా ఇంకా ఊడ్చేస్తున్నాను. ఒక్కొక్క రోజు ఏంటంటే కొంచెం పని హడావుడే అయిపోతుంది, కొంచెం టైం కూడా ఫాస్ట్గా అయిపోతూ ఉన్నట్టు అనిపిస్తుందండి. మళ్ళీ అలా కాకుండా కొంచెం వర్షం పడేసరికి వెదర్ ఎలా ఉందంటే మనకి తొందరగా ఈవినింగ్ అంటే 5:30కే తొందరగా చీకటి అయినట్టుగా అయిపోతుంది అన్నమాట. ఇంతకుముందు ఏంటంటేనండి 6:30 7 అయినా కూడా ఎండ బీభత్సంగా ఉండేనండి. సో ఇంకా నేనైతే ఈ బెడ్రూమ్ కూడా ఊడ్చేస్తున్నాను. ఊడవని అనుకున్నాను ఫస్ట్, కాకపోతే ఏంటో నాకు మళ్ళీ ఊడవాలనిపించింది చూసేసరికి. మరీ అంత దుమ్ము ఏమి ఉండట్లేదులేండి. మనకి ఇప్పుడు ఏంటంటే సమ్మర్ అంతా కూడా మన ఇంట్లోకి దుమ్ము ఎక్కువగా వస్తుందండి. అంటే మన ఇల్లు రోడ్ సైడ్ ఉన్నా మనకి లోపలికి ఉన్నా ఎలా ఉన్నా సమ్మర్లో దుమ్ము ఎక్కువగా వస్తుందండి. ఎందుకంటే వెహికల్స్ వెళ్ళడము, గాలి దుమారం అంటారు కదా, అట్లా వచ్చినప్పుడు దుమ్ము అనేది ఆటోమేటిక్గా మన ఇంట్లోకి వస్తూ ఉంటుంది. కానీ ఇంకా వర్షాకాలం అంత ఏమి దుమ్ము ఉండదండి. మన మార్నింగ్ ఊడ్చి తుడిచి పెట్టుకున్న ఇల్లు మళ్ళీ మనకి నెక్స్ట్ డే వరకు కూడా అలాగే నీట్గా ఉంటుంది అన్నమాట. అంటే చిన్నపిల్లలు పాడు చేసే కాడ ఉండదు కానీ పిల్లలు పెద్దవాళ్ళు అయిన కాడ నీట్గా ఉంటుంది లేండి. ఎందుకంటే ఇంకా మనకి వర్షాకాలం దుమ్ము అన్నది ఉండదు. రోడ్ సైడ్ అయినా ఎటు ఉన్నా ఇంకా దుమ్ము అయితే మన ఇంట్లోకి రాకుండా ఉంటుంది అన్నమాట. అంటే నేలంతా పచ్చిగా ఉండడము, రోడ్లన్నీ పచ్చిగా ఉండడం వల్ల. సో నాకైతే ఇప్పుడు బెటర్ అనిపిస్తుందండి. ఎందుకంటే ఈ దుమ్ము రావడం వల్ల క్లీన్ చేసుకోవడము, ఊడిస్తే సరిపోదు కదా అండి, మళ్ళీ తుడుచుకోవాలి. దుమ్ము ఉందంటే కంపల్సరీ తుడవాల్సిందే. ఇంకా తుడవకపోతే మాత్రము ఎక్కడ కూర్చున్నా ఏడ టచ్ చేసినా మన చేతులకి దుమ్ము అంటినట్టే అనిపిస్తుందండి. నాకు అసలు చిరాకు అనిపిస్తుంది అన్నమాట. సో ఇంక ఇక్కడైతే ఈవినింగ్ అండి, చూసారా ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. మా ఇంట్లోనండి 24 అవర్స్ మా ఇంట్లో కామెడీ అయితే ఎక్కువగా నడుస్తూనే ఉంటుంది టీవీలో. అది కూడా ఫిలిమోజీ వాళ్ళ వీడియోస్ అయితే పిచ్చి అండి. మా పిల్లలు ఇద్దరికైనా మాకైనా అంటే ఏ పని చేసినా చేయకపోయినా 24 అవర్స్ టీవీలో నడిచేది మాత్రం అదేనండి, ఫిలిమోజీ వాళ్ళ వీడియోస్. ఇంకా వాళ్ళ మాటలు వింటూ ఉంటేనే చాలా కామెడీగా అనిపిస్తుందండి. చాలా ప్రశాంతంగా మన ఇంట్లో ఎంతోమంది పిల్లలు ఉన్నట్టు, వాళ్ళు గోల చేసినట్టు అట్లా ఉంటుందండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి అండి, నిజమండి. ఆ వీడియోస్ చాలా బాగుంటాయి ఫిలిమోజీ వాళ్ళవి. మాకైతే ఫేవరెట్ అండి. తినేటప్పుడు, ఈవినింగ్ అయినా, మార్నింగ్ టిఫిన్ చేసేటప్పుడు కంపల్సరీ వాళ్ళ వీడియోస్ చూస్తూనే మేము ఇంకా పనులు చేసుకుంటూ ఉంటామన్నమాట. అంతేకాదు బట్ నేను కూడా పిల్లలు లేకపోయినా కూడా
ఇంకా నేను వాళ్ళ వీడియోస్ కానీ అవి వినుకుంటూనే పని చేసుకుంటానండి. వాళ్ళ మాటలు వింటేనే మనకి నవ్వొచ్చేస్తూ ఉంటుంది. అలా ఉంటుందన్నమాట. సో ఇంక ఇక్కడైతే నేను పైకి వచ్చేసానండి, ఇల్లంతా ఊడ్చేసుకొని. ఆ తర్వాత ఇంకా టెర్రస్ పైన బట్టలు ఉన్నాయి కదా, అవి తీసుకెళ్దామనేసి పైనకి వచ్చాను. బయట అసలు ఎంత బాగుందంటేనండి, నిజమండి, మనకి పక్షులాగా రెక్కలు ఉంటాయి, ఎంత బాగుండో అనిపిస్తుందండి ఇట్లాంటి వెదర్ చూసినప్పుడు. అలా కాసేపు గాల్లో ఎగురుకుంటూ వెళ్ళి వచ్చేవాళ్ళం కదా, ప్రశాంతమైన లైఫ్ అట్లా అనిపిస్తుందండి. చూసారా, ఇప్పుడు టైం అయితే 6:30 ఏమవుతుంది. నేను ఇంక ఇప్పుడు వచ్చాను. మళ్ళీ బట్టలు అక్కడే ఉన్నాయనుకోండి, అవి మొత్తం చల్లగా అయిపోతాయి. ఇంకా దానికోసమే ఇంకా వచ్చేసానన్నమాట. నాకైతే బయటకు వచ్చినప్పుడు టెర్రస్ పైన చూస్తే మాత్రం ఇంకా అసలు రావాలనిపించదండి ఇంట్లోకి. ఇంకా అక్కడే కాసేపు ఉండాలనిపిస్తుంది, కానీ కుదరదు కదా, మనకి ఇంట్లో ఆడవాళ్ళకి బోల్డ్ అని పనులు ఉంటాయి కాబట్టి ఇంకా రావాల్సిందే, తప్పదు. ఇంక ఇదైతే నైట్ అన్నమాట. ఇంకా మేము నైట్ డిన్నర్ ప్రిపేర్ చేసాము, తినేసాము. ఇంకా డిన్నర్ ప్రిపేర్ అంటే ఏం లేదండి, మా బాబు ఎగ్ తినేసారు, మేమైతే బెండకాయ తినేసాము. ఇంకా జస్ట్ రైసే పెట్టేశాను అన్నమాట. ఇంకా తర్వాత ఇదేంటంటే ఆఫ్టర్నూన్ టైంలో నేను దోశ కోసం ఇక్కడ దోశకి పప్పు బియ్యము ఇవన్నీ నానబెట్టుకున్నాను అన్నమాట. ఏం లేదండి, నార్మల్గా అందరూ చేసేలాగేలేండి, చాలాసార్లు చెప్పాను కూడా. ఒక 3 గ్లాసులు రైస్ తీసుకున్నాను అనుకోండి. మళ్ళీ ఈ మధ్య ఏంటంటే నేను రేషన్ బియ్యం యూజ్ చేయట్లేదండి. అంటే మనం డైలీ వండుకొని తినే రైసే నేను టిఫిన్లోకి కూడా వాడుతున్నాను. ఏంటో నాకు రేషన్ బియ్యం వాడాలనిపించట్లేదండి. ఇంకా మనకి ఇంట్లో యూజ్ చేసుకునే రైసే నేను దోశకి నానబెట్టుకుంటున్నాను. ఇంక ఇక్కడ నేనైతే ఒక 3 గ్లాసుల రైస్ తీసుకున్నాను. 1 గ్లాసు మినప్పప్పు, ఒక 1/2 గ్లాసు శనగపప్పు, ఒక 2 స్పూన్స్ చిన్న స్పూన్ తోటి కొన్ని మెంతులు తీసుకున్నాను అన్నమాట. ఇంతేనండి, చాలా సింపుల్. ఇంకా నేనైతే ఇందులో ఏమి వేయను. అంటే చాలామంది అటుకులు వేసుకుంటారు, ఇంకా రైస్ కూడా వేస్తారంట. కాకపోతే ఇవి ఏమి వేయనన్నమాట. ఎందుకంటే నేను దోశ పిండి దాదాపు ఒక 3 డేస్ 4 డేస్ అయితే నేను స్టోర్ చేసి పెట్టుకుంటానండి. ఎందుకంటే డైలీ మనము ఇదంతా పట్టుకోవడము, ఇలా మిక్సీ పట్టుకోవడం కుదరదు కదా. నేనైతే ఒక 4 డేస్కి సరిపడా ఇంకా పిండి అయితే ఆడిచ్చి పెట్టుకుంటానండి. ఇంకా అందులో ఇంకా రైస్ వేయడము, ఇవన్నీ వేయడము ఏంటో మరి మంచిదో కాదో నాకు తెలియదు, కానీ అవి ఏమి వేయనన్నమాట. జస్ట్ పప్పులు, బియ్యం ఇంతేనండి. మెంతులు వేసుకుంటాను, కావాలంటే కొన్ని పెసర్లు కూడా వేసుకుంటానండి. ఇంకా అప్పుడప్పుడు వేస్తాను పెసర్లు. ప్రజెంట్ పెసర్లన్నీ కూడా నేను పప్పు చేసుకున్నాను కాబట్టి ఎక్కువగా పెసర్లు అయితే ఏమీ ఉంచుకోలేదు, కొన్ని మాత్రమే ఉన్నాయి. అప్పుడప్పుడు నానబెట్టుకొని తింటాం కదా మొలకల్లాగా అనేసి. ఇంక ఇక్కడ ఇదంతా కూడా మిక్సీ పడుతున్నానండి. అంటే చక్కగా నానిపోయాయి కదా, నానిన తర్వాత మిక్సీ పడుతున్నాను. ఇంకా ఇవి మార్నింగ్ నేను నానబెట్టేటప్పుడు ఒక 2-3 టైమ్స్ బాగా కడిగి నానబెట్టానండి. ఆ తర్వాత మళ్ళీ ప్యూరిఫైర్ వాటర్ పట్టేసి ఆ వాటర్లో నానబెట్టాను. ఎందుకు అంటే ఆ వాటర్ పారబోయానండి. నేను ఇప్పుడు ఆ వాటర్ వేస్తూనే మిక్సీ పడతానన్నమాట. ఎందుకు అంటే మనకి పప్పులు అవన్నీ నానిన వాటర్ కదా అండి, ఆ వాటర్ చాలా మంచివి. ఆ వాటర్ అస్సలు పారబోయకూడదు. అవి పారబోస్తే ఇంకా మనకు అందులో నుంచి ఎలాంటి పోషకాలు ఉండవు. కాబట్టి నేను ఆ వాటర్ వేసుకుంటూనే ఇక్కడ మిక్సీ పడుతున్నాను అన్నమాట. ఎందుకంటే 2-3 టైమ్స్ మనం కడిగాం కదా అండి, ఇంకా మళ్ళీ తర్వాత వాటర్ పట్టి పెట్టాం కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఇంకా నేనైతే అదే వాటర్ వేసుకుంటూ ఇలా 1-2 సార్లు అయితే మిక్సీ పడుతున్నాను. కొన్ని వాటర్ వేసుకుంటూ మళ్ళీ ఇలా చూసుకుంటూ పడుతున్నాను అన్నమాట. సో నేనైతే దోశ పిండితోటి 3-4 రకాలుగా టిఫిన్లు అయితే చేస్తానండి. చెప్పాను కదా మీకు ఇంతకుముందు కూడా. చాలా వరకు అయితే నేను దోశలు వేస్తాను, అలాగే పునుగులు వేస్తాను. ఈ 2 ఎక్కువగా చేసేది. ఇంకా అప్పుడప్పుడు వడ కూడా చాలా తక్కువే లేండి. మా పాప ఉంటే తనకి రకరకాలుగా కావాలంటుంది, కానీ మా అబ్బాయికి అట్లా ఏమీ ఉండదండి. మనం ఏది చేసి తిందామంటే వాడదే తింటాడు. జస్ట్ ఎప్పుడైనా నచ్చని కర్రీస్ ఉంటే మాత్రం తినడన్నమాట, అంతే. ఇంకిక్కడ ఇందులో మనము కొంచెం రవ్వ వేసుకున్నా, కొంచెం పిండి అనేది మెత్తగా కాకుండా గట్టిగా పట్టుకున్నామంటే మనకి ఇడ్లీకి కూడా యూజ్ చేసుకోవచ్చండి. సో ఇట్లా ఉంటుందన్నమాట. ఇంక ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అండి. మార్నింగ్ అయితే వెదర్ చాలా బాగుందన్నమాట. ఇంకా బయటకు వచ్చేసి చూశానండి. ఏంటో మాకు ఇంకా ఇక్కడ 2-3 డేస్ నుంచి అయితే చక్కగా వెదర్ మారిపోయింది, వర్షం కూడా పడుతుంది, చాలా బాగుందన్నమాట. అంటే చూస్తూ ఉంటే మంచి
ప్రశాంతంగా మనసుకి ఫుల్ హ్యాపీగా అనిపిస్తుందండి. వెదర్ ఇలా ఉంటే బాగుంటుందండి. ఎండలతో ఇన్ని రోజులు సతమతమైపోయాం కదా అందరం కూడా. ఇంక ఇక్కడైతే ఈ మధ్య మా మొక్కలకి చక్కగా పూలు కూడా ఎక్కువగానే వస్తున్నాయండి. నాకైతే పూజకి ఎలాంటి ప్రాబ్లం లేదు. చక్కగా మా చెట్లకైతే చాలా వరకు పూలు పూస్తున్నాయి. కానీ అందులో ఉన్న కొన్ని పిచ్చి మొక్కలు ఉన్నాయండి, అవన్నీ కూడా తీసేసుకోవాలి ఈ మధ్య. ఎప్పుడైనా వీలుంటే ఇంకా చెట్లలో ఉన్న చెత్త అదంతా కూడా తీసేసుకుంటానన్నమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.